హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్. 2021 అక్టోబర్లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఓ సీక్రెట్ బయటపెట్టాడు. ఆ సీక్రెట్ ప్రస్తుతం అనేక సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కథ గురించి. అంటే సరిగ్గా 4 ఏళ్ల కిందట క్రిష్ చెప్పింది ఏంటంటే, ఈ సినిమాలో హీరో పాత్ర రాబిన్ హుడ్ తరహాలో ఉంటుంది, పెద్దోడిని కొట్టు పేదోడికి పెట్టు ఈ పందాలో ఉంటుంది అని ఆ మాట చెప్పాడు ఆయన. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే తొలి పీరియాడికల్ డ్రామా ఇదంటూ క్రిష్ బయటపెట్టాడు. మొఘల్ సామ్రాజ్యం టైంలో ప్రజలకు అండగా నిలబడిన ఓ బందిపోటు పాత్రలో పవన్ కళ్యాణ్ చేస్తున్నారని, ఆ సినిమాకు తాను డైరెక్షన్ చేస్తున్నట్లు క్రిష్ ప్రకటించాడు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే క్రిష్ ప్రకటించిన సరిగ్గా 3 నెలల తర్వాత 2022 జనవరిలో హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఈ సినిమాకు సంబంధించిన మరో సీక్రెట్ ను రివీల్ చేసేసింది. నిధి అగర్వాల్ ఏం చెప్పిందంటే, ఇది 2 వేర్వేరు కాలాల మధ్య సాగే కథ అని బయటపెట్టేసింది. వాస్తవంగా ఇదే ఈ సినిమాకు సంబంధించిన మెయిన్ పాయింట్ కూడా. 2 వేర్వేరు కాలాలకు సంబంధించిన కథ అనే ఈ పాయింట్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ టాపిక్ మీదే ఇప్పుడు పెద్ద వివాదమే నడుస్తుంది, దుమారం రేగుతుంది. పవన్ కళ్యాణ్ ను ఇప్పటి వరకు ప్రేక్షకులు ట్రెండీ లుక్ లోనే చూశారు. ఈ కాటమరాయుడు, భీమ్లా నాయక్ మూవీస్ లో పంచికట్టులో కనిపించిన అది కూడా కాంటెంపరీ ఇష్యూస్ కు ముడిపెట్టి ఉన్న కథలే. సో ఫస్ట్ టైం హరిహర వీరమల్లులో హిస్టారికల్ హీరోగా బందిపోటుగా పవన్ ను చూపించబోతున్నారు. దానికి తగ్గట్టే పవన్ లుక్ ను పూర్తిగా మార్చేశారు డైరెక్టర్ క్రిష్. ఈ విషయం నేను చెప్పడం లేదు, స్వయంగా ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం ఇటీవల ప్రకటించారు. మనం ఆల్రెడీ ప్రోమోలో ఆ లుక్ ను కూడా చూసాం, చాలా లుక్ బాగుంది. ఈ ప్రోమోను తెలుగులోనే 5 కోట్ల మందికి పైగా యూట్యూబ్ లో చూశారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు జూలై 24న వరల్డ్ వైడ్ గా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. దీనికి క్రిష్ తో పాటు ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ కూడా మరో దర్శకుడు. అంటే 2 డైరెక్టర్ల పర్యవేక్షణలో తీస్తున్న సినిమా ఇది. 2 పార్ట్లుగా ఈ సినిమా ఉంది. ఇప్పుడు వచ్చేది పార్ట్ 1, స్వాడ్ వర్సెస్ స్పిరిట్, అంటే ఖడ్గము వర్సెస్ స్ఫూర్తి. ఈ టైటిల్ గురించి కూడా ఇటీవల నిర్మాత కమ్ డైరెక్టర్ ఏఎం జ్యోతి కృష్ణ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటపెట్టాడు. ఈ టైటిల్ లోని స్వాడ్ అంటే ఖడ్గం, ఈ కత్తి బాబిడియల్ అని చెప్పారు. అంటే సినిమా క్యారెక్టర్ ను బట్టి ఔరంగజేబు అనమాట. ఇక స్పిరిట్ అంటే ధైర్యం, నమ్మకం, ధర్మం, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అది. అంటే ఒక కత్తికి ధర్మానికి మధ్య జరిగేదే ఈ కథ. మన కల్చర్ కాపాడుకోవడం కోసం ఎన్నో జనరేషన్ల నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఆ రోజుకు మనకు హీరో అవసరమయ్యాడు, అతనే హరిహర వీరమల్లు అని జ్యోతి కృష్ణ తెలిపాడు. ఇలా హరిహర వీరమల్లుకు సంబంధించి ఈ సినిమా డైరెక్టర్స్ నుంచి నిర్మాత వరకు చాలా మంది చాలా సందర్భాలలో ఇచ్చిన లీకులను బట్టి నేను చేసిన రీసెర్చ్ ఆధారంగా కథ ఏం ఉండబోతుంది అనేది నేను ఎగ్జాక్ట్ గా ఈ వీడియోలో చెబుతాను. ఇంత మంచి వీడియో చూసినందుకు మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎంతో మందికి రీచ్ అయిందని నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కనుక ఫస్ట్ ఈ వీడియోకి లైక్ కొట్టేసేయండి. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలంటే మీరు ఎక్కువ లైక్స్, కామెంట్స్ అయితే పెట్టండి. మీ ఒపీనియన్స్ కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఈ వీరమల్లు కథ విషయానికి వస్తే, ఇది 17వ శతాబ్దంలో ఢిల్లీ కేంద్రంగా భారతదేశంపై తమ ఆధిపత్యం కోసం యుద్ధాలు చేస్తున్న మొఘల్ కింగ్స్, అదే సమయంలో హైదరాబాద్ కేంద్రంగా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కుతుబ్ షాహీల మధ్య జరిగిన యుద్ధం. సంఘర్షణల నేపథ్యంలో పీరియాడికల్ అండ్ ఫిక్షన్ బేస్డ్ హిస్టారికల్ డ్రామాతో హరిహర వీరమల్లును తెరకెక్కించారు. అంటే కొన్ని చారిత్రక సంఘటనలు, వాటికి జోడించిన కొంత కల్పిత కథతో రూపొందించిన సినిమా ఇది. మొఘల్ చక్రవర్తులు అండ్ కుతుబ్ షాహీల మధ్య 17వ శతాబ్దంలో ఏం జరిగిందనేది నేను కేవలం మీకు 3 ముక్కల్లో చెబుతా. ఎందుకంటే హరిహర వీరమల్లు చూడడానికి ముందు ఖచ్చితంగా ఈ చరిత్రలో ఏం జరిగిందనే వాస్తవం మీకు తెలియాలి. 17వ శతాబ్దంలో అంటే ఎగ్జాక్ట్ టైం పీరియడ్ ఏంటంటే 1680 నుంచి 1707 మధ్యలోకి సరిగ్గా 27 ఏళ్ళు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఢిల్లీ నుంచి మొదలుపెట్టి మన భారతదేశం మొత్తాన్ని తన సామ్రాజ్యం కిందకి తీసుకురావాలని సుదీర్ఘ కాలం యుద్ధాలు చేశాడు. ఆ సమయంలో ముందుగా లొంగిన వాళ్ళను కలిపేసుకుంటూ లొంగని వారిపైకి యుద్ధాన్ని ప్రకటించాడు. సో అలా ప్రకటించిన యుద్ధాల్లో భాగంగానే హైదరాబాద్లోని గోల్కొండ కోటను రాజధానిగా చేసుకుని పాలిస్తున్న కుతుబ్ షాహీ రాజులపై కూడా దండెత్తాడు. అందుకే మీరు ట్రైలర్లో చూస్తే, హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం అని చెప్పే డైలాగ్ ఔరంగజేబు హయాంలోని అత్యంత క్రూరమైన పాలన గురించే. కుతుబ్ షాహీలను ఓడించి గోల్కొండ కోటపై మొఘల్ జెండాను ఎగరేయడం అంత తేలిగ్గా జరగలేదు. ఏకంగా 8 నెలలు సుదీర్ఘకాలం మొఘల్ సైన్యాన్ని గోల్కొండ కోట కేంద్రంగానే కుతుబ్ షాహీలు ఎదిరించారు. కానీ అశేషమైన మొఘల్ సైన్యం
వారి ఆయుధాల ముందు ఎట్టకేలకు తలగ్గుకు తప్పలేదు. 1687లో గోల్కొండ కోట ద్వారాలను ఔరంగజేబ్ సైన్యం బద్దలుగొట్టి తమ జెండాను ఎగరేసింది. సో మనకు తాజాగా హరిహర వీరమల్లు ప్రోమోలో చూపించిన సీన్లను బట్టి చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమైపోతుంది. హిందూ దేశం మీద మన పవిత్రమైన జెండా ఎగరేయాలంటూ ఔరంగజేబ్ క్యారెక్టర్ చేస్తున్న బాబీ డియోల్ అనడం, పవన్ కళ్యాణ్ కనిపించిన ఫైట్ సీన్ లో బ్యాక్ డ్రాప్ లో చార్మినార్ కనిపించడం, ఇవన్నీ చూస్తే 17th సెంచరీలో ఔరంగజేబ్ వర్సెస్ కుతుబ్ షాహీల మధ్య హైదరాబాద్ లో జరిగిన వార్ నేపథ్యంలోనే ఈ హరిహర వీరమల్లు సినిమా కథ ముడిపడి ఉందనే విషయం క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెబుతా ఏంటంటే, ఈ ఏడాది ఫిబ్రవరి 14న విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశల్ సినిమా చావా గుర్తుంది కదా. ఆ హిస్టారికల్ మూవీలో కూడా మెయిన్ విలన్ ఔరంగజేబే. నేను ఇంతకు ముందు చెప్పినట్టు 27 ఏళ్ల పాటు ఔరంగజేబ్ దక్కన్ వార్స్ చేశాడు కదా. చాలా మంది రాజులతో యుద్ధం చేస్తూ వారిని భయపెట్టి బెదిరించి మోసం చేసి సామదాన భేద దండోపాయాలతో ఓడించుకుంటూ వచ్చాడు. సో సరిగ్గా ఇక్కడ హైదరాబాద్ లో గోల్కొండ కోటపై ఔరంగజేబ్ సైన్యంపై దాడి చేస్తున్న టైం పీరియడ్ లోనే అక్కడ శివాజీ ఆ తర్వాత అతని కొడుకు సంభాజీతోనూ యుద్ధం చేస్తూ ఉన్నాడు. గోల్కొండ కుతుబ్ షాహీలను 1687లో ఓడించి కోటను స్వాధీనం చేసుకున్న ఔరంగజేబ్ మరోవైపు మరాఠా నేలపై అదే 1680లో శివాజీని ఓడించి చంపేశాడు. ఆ తర్వాత అతని కుమారుడు సంభాజీ మహారాజ్ ఔరంగజేబును ఎదిరిస్తే అతడిని 1689లో దారుణంగా హింసించి మరీ చంపాడు. తనకు లొంగిపోయి గులాంగిరి చేయడానికి అంగీకరించలేదన్న కారణంతో సంభాజీని ఔరంగజేబ్ ఎంత క్రూరంగా హింసించాడో ఈ చావా సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ సినిమా 150 కోట్లతో నిర్మిస్తే ఏకంగా 800 కోట్లకు పైగా వసూలు చేసి సూపర్ హిట్ అయింది. సో ఈ విషయంలో మీకు క్లారిటీ ఏంటంటే, చావా హరిహర వీరమల్లు సేమ్ ఒకే టైం పీరియడ్ లో ఔరంగజేబ్ చేసిన దక్కన్ వార్ నేపథ్యంలోనే సినిమాలుగా తీశారనేది క్లియర్, నో డౌట్. లేటెస్ట్ గా వీరమల్లు ట్రైలర్ తర్వాత ఈ స్టోరీకి సంబంధించి నెలకొన్న 2 సందేహాలు, మరో వివాదంపై కూడా క్లారిటీ వచ్చేసింది. ఇవన్నింటి గురించి నేను రీసెర్చ్ చేస్తే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీరు ఒక లైక్ కొట్టి వీడియోని చూడండి, అప్పుడే రీచ్ ఉంటుంది. ఫస్ట్ క్లారిటీ ఏంటంటే, హరిహర వీరమల్లు అనే పేరు ఉంది గనక ఈ స్టోరీ విజయనగర సామ్రాజ్య స్థాపకులు శ్రీకృష్ణదేవరాయల పూర్వీకులైన హరిహర రాయల కాలానికి చెందింది అంటూ గట్టిగా ప్రచారం జరిగింది. బట్ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హరిహర రాయల కథ కాదు. హరిహర రాయలు జీవించింది ఎప్పుడు 1306 నుంచి 1355 వరకు. మనకు సినిమా ప్రోమోలో కనిపించిన ఔరంగజేబ్ పుట్టింది 1618, ఆయన చనిపోయింది 1707. అంటే ఔరంగజేబ్ పుట్టడానికి 300 ఏళ్లకు ముందే మొదటి రెండో హరిహర రాయలు ఇద్దరూ చనిపోయారు. సో హరిహర వీరమల్లు సినిమా కథకు విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిక హరిహర రాయలకు ఏ సంబంధం లేదు. అది అవగాహన లేని వాళ్ళు చేసే ఒట్టి ప్రచారం మాత్రమే. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పనా, వాస్తవంగా ఈ సినిమా పేరు ఫస్ట్ హరిహర వీరమల్లు కాదు. 2020 సెప్టెంబర్లో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు విరూపాక్ష అనే టైటిల్ పెడదామని అనుకున్నారు. ఆ తర్వాత హరహర మహాదేవ్ టైటిల్ పెడితే ఎలా ఉంటుందని కూడా ఆలోచించారు. ఆ 2 క్లాస్గా ఉన్నాయని చెప్పి ఆలోచించి ఫైనల్గా హరిహర వీరమల్లు టైటిల్ ఓకే చేశారు. సో హరిహర టైటిల్ చూసి ఇదేదో విజయనగర ప్రభువులైన హరిహర రాయలకు సంబంధించిన కథ అని జరిగిన ప్రచారం అంతా హంబక్, పక్కా ఫేక్ న్యూస్. ట్రైలర్లో కోహినూర్ వజ్రం గురించి తనికలబర్ అనే డైలాగ్ ఉంది కదా, ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్ అనే. సో క్లియర్, ఇది కుతుబ్ షాహీ ఔరంగజేబ్ మధ్య వార్ నేపథ్యంలో జరిగిన స్టోరీ అనేది ఈ డైలాగ్ తో తేలిపోయింది. ఎందుకంటే గోల్కొండను 1687లో ఔరంగజేబ్ స్వాధీనం చేసుకుని కోట మొత్తాన్ని నామరూపాలు లేకుండా భవనాలు, కోటల పైకప్పులు అన్నింటినీ పగలగొట్టించాడు. మళ్ళీ తాను మరో రాజ్యంపైకి దండెత్తి వెళ్ళినప్పుడు ఇక్కడ కుతుబ్ షాహీలు వెనక్కి వచ్చి కొలువు తీరకుండా ఇలా పైశాచికంగా గోల్కొండ కోటను ధ్వంసం చేయించాడు. నాడు ఔరంగజేబ్ గోల్కొండపై చేసిన దురాఘాతం నేటికి అలాగే ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఔరంగజేబ్ దాడి చేసే నాటికి గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచ ప్రసిద్ధి కోహినూర్ వజ్రం, పిట్ వజ్రం, హోప్ డైమండ్, వార్ల్ ఆఫ్ డైమండ్ ఈ రాజ్యంలోని పరిటాల కొల్లూరు గనుల్లోనే కుతుబ్ షాహీల కాలంలోనే దొరికాయి. ఈ గనులు ప్రస్తుతం గుంటూరు సమీపంలో ఉన్నాయి. అప్పుడు ఈ ప్రాంతం అంతా కుతుబ్ షాహీల ఏలుబడిలోనే ఉండేది. గోల్కొండలో కొల్లగొట్టిన ఈ వజ్రాల ప్రభావంతోనే దివాలా తీసిన పరిస్థితులకు వచ్చేసిన మొఘల్ చక్రవర్తులు మళ్ళీ సుసంపన్నం అయ్యారని చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. మొఘలుల దగ్గరికి చేరిన కోహినూర్ వజ్రం ఈ నెమలి సింహాసనంలో అద్భుతమైన ఆభరణంగా వెలుగొందేది అనేది చెబుతా ఉంటారు చరిత్రకారులు. ట్రైలర్ లో అదే కనిపిస్తోంది. అటు ఇటు 2 నెమలి బొమ్మలు ఉంటే మధ్యలో కోహినూర్ వెలుగులు చూపించారు.
ఈ కోహినూర్ డైమండ్ పొదిగిన నెమలి సింహాసనాన్ని నదీర్ షా 1740లో ఢిల్లీ నుంచి ఎత్తుకెళ్లినట్టు ఆధారాలు ఉన్నాయి. నదీర్ షా దగ్గర నుంచి అహ్మద్ షా అబ్దాలీ, అతని దగ్గర నుంచి రంజిత్ సింగ్, అతని దగ్గర నుంచి దిలీప్ సింగ్, చివరగా దిలీప్ వరకు ఇలా అనేక చేతులు మారి తూర్పాసియా దక్షిణాసియా అంతా తిరిగి రెండో ఆంగ్లో సిక్కు యుద్ధ సమయంలో క్వీన్ విక్టోరియా దగ్గరికి చేరింది డైమండ్. బ్రిటిష్ రాజ కుటుంబానికి ఈ వజ్రం చేరడంతో ప్రస్తుతం లండన్ మ్యూజియంలో ఉంది. ఇక ఈ సినిమాపై ప్రస్తుతం వస్తున్న వివాదం ఏంటి అనేది చెప్పి దానిపై కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాం. తెలంగాణలో పండుగ సాయన్న అనే యోధుడు 1860-1900 మధ్యకాలంలో బతికాడు. ఈయనది మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం మెరుగోనిపల్లి గ్రామం. పండుగ సాయన్నను తెలుగు రాబిన్ హుడ్ అనేవాళ్ళు. హిందూ స్వాతంత్ర్య సమర యోధుడైన సొంతంగా ఆయుధాలు సమకూర్చుకుని ఓ సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకున్న నిజాం ఏలుబడిలోని దొరలు పెత్తందారుల నిరంకస పాలనను నిలదీశాడు. ధనవంతులు, భూస్వాములు, జమీందారులపై దాడులు చేసి దోచుకొచ్చేవాడు. ధాన్యం బస్తాలు, సంపద అంతా పేదలకు పనిచేసేవాడు. బడుగు బలహీనుల కోసం బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న ప్రయత్నాలు ముమ్మరంగా చేసేవాడు ఆయన. పండుగ సాయన్న లాంటి గొప్ప వీరుడు చరిత్రలో మరొకరు లేరు అనేందుగా పేరుండేది అప్పట్లో. ఆయన నిప్పు కనిక, బాహుబలిగా పేరుండేది. గ్రామీణ క్రీడల్లో ఆరితేరిన వీరుడు. 20 కేజీల గుండును అవలేలగా ఒక్క చేతు లేపి పడేసేవాడు అవతల. ఎద్దుల బండిని ఒక్క చేతు లేపి విసిరేసేవాడు. ఈ సాయన్న దోపిడీకి గురైన సంపన్న వర్గాలు అతని బందిపోటుగా ముద్ర వేసి ఎలాగైనా ఈ సాయన్న అడ్డు తొలగించుకోవాలని అంతా ఏకమై నిజాం పాలకులతో చెప్పి అరెస్ట్ చేయించారు, జైల్లో వేయించారు. కానీ అప్పటికే ఆయన నుంచి మేలు పొందిన బడుగులు ఆ సంపన్న వర్గాల మీద తిరుగుబాటు చేశారు. వెంటనే సాయన్నను జైలు నుంచి విడిపించుకోవాలని ఉద్యమించారు. నాటి వనపర్తి మహారాణి శంకరమ్మ దగ్గరకు పోయి తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. మీరు వెంటనే ఉన్న పలంగా కలుగు చేసుకుని సాయన్నను బయటికి తేవాలి, లేకపోతే ఈ సంపన్నులంతా కలిపి ఆయన జైల్లోనే చంపేస్తారు, అక్కడే అంతం చేసేస్తారని కోరారు వాళ్ళు. శంకరమ్మ రంగంలోకి దిగి ప్రజల పక్షాన నిలబడింది. నిజాం రాజు మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ను కలిసింది. పండుగ సాయన్నను ప్రజల కోరిక మేరకు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. అతనిని వదలడానికి 10,000 రూపాయలు జమానత్ గా కూడా చెల్లించింది. ఇక ప్రజల డిమాండ్ కి తలవంచిన నిజాం సర్కార్ మార్ మత్ చోడో అని హుకుం జారీ చేసింది. అంటే చంపొద్దు, వదిలేయండి అని అర్థం. ఆ ఉత్తర్వులతో రాణి శంకరమ్మ నలుగురు పెద్ద మనుషులతో సాయన్నను ఉరి తీయబోతున్న ప్రాంతానికి వచ్చింది. కానీ ఎలాగైనా సాయన్నను చంపాలి అనుకున్న భూస్వాములు మళ్లీ కుట్ర చేశారు. మార్ మత్ చోడు అనే స్టే ఆర్డర్ ను మార్చేశారు. తమకు అనుకూలంగా ఉన్న ఎస్పీ మోహిత్ విన్సాబు, పట్వారి వెంకట్రావులతో కలిసి ఆర్డర్ ను వాళ్ళు మార్చేశారు. ఆర్డర్ లో తొలుత మార్, తర్వాత ఓ పుల్ స్టాప్ పెట్టి మత్ చోడు అని మార్చేశారు. దీంతో అర్థం మొత్తం మారిపోయింది. మార్ అంటే చంపండి, మత్ చోడు అంటే వదిలిపెట్టకండి అని. దీంతో పండుగ సాయన్నను తలనరికి మరీ శిక్ష అమలు చేసేస్తారు. వీళ్ళు ఆ తర్వాత ఎంత దారుణంగా ప్రవర్తించారంటే పండుగ సాయన్న తలనరికి మొండం ఒక దగ్గర, తల మరో దగ్గర విసిరిపారేశారు. ఈ ఘటనతో ప్రజల ఆగ్రహంతో ఊగిపోయారు. ఎస్పీ కార్యాలయం పైకి దండెత్తారు. జనాగ్రహాన్ని చూసి ఎస్పీ మోహిత్ మిన్సా భయంతో గుండెపోటు వచ్చి చనిపోయాడు. సాయన్న చనిపోయాడని నాగిరెడ్డి, వెంకట్రావు, పెద్దిరెడ్డి, రామరెడ్డి తదితర పెత్తందారులు, భూస్వాములు, ధనవంతులు, జమీందారులు స్థానికంగా ఉన్న నిజాం గెస్ట్ హౌస్ లో విందు వినోదాలు చేసుకుంటున్నారనే విషయం ప్రజలకు తెలిసి వేలాది మంది కలిసి చుట్టుముట్టారు. ఆ గెస్ట్ హౌస్ ను తగలబెట్టేసి దీంతో లోపలున్న వాళ్ళంతా సజీవ దహనమైపోయారు. సో ఈ పోరాట యోధుడిపైనే సినిమాను తీస్తున్నట్టు గతంలో ఏఎం రత్నం ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక ప్రకటన బయటకు వచ్చింది. తమ బ్యానర్ లో పండుగ సాయన్న కథనే సినిమాగా తీస్తున్నామని, దీనిలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్టు ఓ ప్రకటన ఇచ్చారు. బట్ తర్వాత ఈ కథ పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో పండుగ సాయన్న జీవిత చరిత్రను వక్రీకరించి కొంత కల్పిత కథగా మార్చి ఇష్టం వచ్చినట్లు తీస్తే ఊరుకునేదే లేదు అని బీసీ సంఘాలు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పండుగ సాయన్న జీవిత కథనే చరిత్రలోనే లేని ఒక కల్పిత పాత్ర అయిన హరిహర వీరమల్లు పేరుతో సినిమాగా తీసి యావత్ బహుజనుల, బీసీల ఆత్మ గౌరవాన్ని అవమానిస్తే ఆ సినిమా రిలీజ్ అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. తమ బహుజన నాయకుడి జీవిత కథను వినోదం, డబ్బుల కోసం చరిత్రను తప్పుదోవ పట్టించేలా తీస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే సాయన్న జీవించిన కాలం 1840 నుంచి 1900 మధ్యలో. కానీ ఔరంగజేబ్ బతికిన కాలం 1618 నుంచి 1707. అంటే వీళ్ళిద్దరూ ఈ నేలపై ఒకే సమయంలో జీవించలేరు. ఔరంగజేబ్ చనిపోయిన 150 ఏళ్ల నుంచి 200 ఏళ్ల తర్వాత పండుగ సాయన్న బతికాడు. సో వీళ్ళిద్దరి టైం పీరియడ్స్ ని బట్టి చూస్తే హరిహర వీరమల్లు సినిమాలో ఔరంగజేబు ఉన్నాడు కాబట్టి పండుగ సాయన్న ఉండడని కుదరదు. కుతుబ్ షాహీలను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ 1687లో ఓడించిన తర్వాత హైదరాబాద్ ను 1724లో నిజాములకు అప్పగించారు.
అంటే ఔరంగజేబ్ 1707లో చనిపోగా 17 ఏళ్ల తర్వాత నిజాముల పాలన హైదరాబాద్లో ఆరంభమైంది. ఆ నిజాముల పాలనలోనే పండుగ సాయన్న పేదల కోసం పోరాటం చేశాడు. ఎందుకంటే హైదరాబాద్ సంస్థానాన్ని 1724 నుంచి 1948 వరకు నిజాములే పాలించారు. సాయన్న బతికింది కూడా 1840 నుంచి 1900 మధ్య కాలంలోనే. సో చరిత్రలో ఏ రకంగా చూసినా పండుగ సాయన్నకు ఔరంగజేబుకు ఎక్కడా ఎదురుపడే తారసపడే అవకాశమే లేదు. వాళ్ళిద్దరూ జీవించిన కాలం ఒకటి కాదు. అయితే వీరమల్లు అనే వ్యక్తి గురించి చారిత్రక ఆధారాలు ఎక్కడా లేవు. కాబట్టి హరిహర వీరమల్లు సినిమాను చరిత్రలోని కొన్ని వాస్తవ సంఘటనలను తీసుకుని వాటికి ఓ కల్పిత కథతో ఒక వీరుడిని జోడించి కమర్షియల్ ఎలిమెంట్స్తో తీస్తున్న సినిమా అనే విషయం క్లియర్గా అర్థమైపోతుంది. ఈ సినిమా టీం కూడా అదే విషయాన్ని ఇండైరెక్ట్గా ఎప్పటికే చెప్పేశారు కూడా. ఈ సినిమా పీరియాడికల్ అండ్ ఫిక్షన్ బేస్డ్ హిస్టారికల్ డ్రామా, అంటే కల్పిత కథ కొంత ఉంటుందని వాళ్ళు ముందే చెప్పారు. సినిమాకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించేందుకు హైప్ ఇచ్చే సీన్స్ ఖచ్చితంగా యాడ్ చేస్తారు. ఆ సీన్స్ కు ఆ కల్పిత హీరో పాత్రకు పండుగ సాయన్న లైఫ్ స్ఫూర్తిగా తీసుకుని యాడ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ కూడా చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఖచ్చితంగా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో షేర్ చేయండి. మీ ఒపీనియన్ కూడా మెసేజ్ అయితే చేయండి. మన ఛానల్లో రోజు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో టాపిక్స్తో వీడియోలు అయితే రెగ్యులర్గా అప్లోడ్ అయితే ఉంటాయి కనుక ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.